మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలోని దీవెన మీకు మెండుగా కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని కరుణించి కాపాడి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనంలో ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. దేవుని ఆశ్రయించేవారు అనగా దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని ఆజ్ఞలను గైకొనివారు, దేవుని వాక్యమును ప్రతిదినము ధ్యానించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేవారు, దేవుని ప్రేమించేవారు, ప్రతి విషయంలో దేవునికి ప్రార్థించేవారు, ప్రతి స్థలంలో దేవుని నామమును ప్రార్థన చేయువారు, ప్రభువు నామమును ప్రార్థన చేయువారు, దేవుని నామమును ఆశ్రయించిన వారు దేవుణ్ణి ఎందు భయభక్తులు కలవారు. వారికి ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో అనగా శ్రమ, శోధన, కష్టము, ఇబ్బంది, అనారోగ్యము, అస్వస్థత, ఈలోక సంబంధముగా శత్రుభయము అనగా అపవాది మనం శోధించినప్పుడు కలుగు భయముల నుంచి మనం విడిపించడానికి మనం నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. అందుకే కొండల తట్టు నా కనులెచ్చున్నాను 121 కీర్తనలో, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగునన్న వాక్యము మనం చదువుతాం. ఆ సహాయము ఎవరు చేస్తారంటే 124వ కీర్తన, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మనకు సహాయము అనుగ్రహింపబడుతూ ఉంది. 124:8 వచనంలో భూమి ఆకాశము సృజించిన యెహోవా నామము వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఆ నామమునే మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం కలుగుతూ ఉందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 50వ అధ్యాయము 14-15 వచనాల్లో, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుము, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచదు. ఎప్పుడైతే మనం ఈ ఆపదలు, శోధనలు, కష్టంలో వచ్చినప్పుడు దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడు, నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు అని కీర్తన గ్రంథంలో రాయబడతాడు. నీవు నన్ను గురించి మొరపెట్టు, ప్రార్థన చేయి, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను, అప్పుడు నీవు నీ జీవితం ద్వారా నన్ను మహింపరుస్తావని దేవుని వాక్యంలో రాయబడింది. 54వ కీర్తనలో 4వ వచనం ఇలాగ రాయబడి ఉంది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడే, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనకు మన దేవుడే సహాయకుడు, ఆయన తప్ప వేరొక ఆశ్రయదుర్గము లేదు. ఆయనను నమ్ముకొనదగిన దేవుడు. మనం నమ్మదగిన వారముగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నామందు మన విశ్వాసం ఇచ్చి సందేహింపక పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన నామందు విశ్వాసం ఇచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని, మనల్ని ఆదుకుని దేవుడై ఉన్నాడని, మరణములో నుండి మన ప్రాణం తప్పించి దేవుడై ఉన్నాడని, ఆయనే మనకు సహాయకుడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి కీర్తన గ్రంథము 60వ అధ్యాయంలో ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో 59వ అధ్యాయం 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటున్నాడు. కాబట్టి ఆపత్కాలంలో ఆయన మనకు ఎత్తైన కోటగా ఉంటాడు, అనగా అడ్డుగా శోధనల నుండి తప్పించడానికి ఆయన రక్షణ మనకు ఆ శోధనకు అడ్డుగా నిలుస్తూ ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆపద్దినమున మనల్ని కాపాడు దేవుడు ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన రక్షణకర్త, మన ఎత్తైన కోట ఆయనే. ఎప్పుడైతే ఆయన అలాగూ మనము ఆశ్రయదుర్గముగా ఆయన ఆశ్రయించి ఆయనను స్తుతిస్తూ, కొనియాడుతూ, గణపరుస్తూ, ప్రార్థిస్తూ
స్తోత్రం చెల్లిస్తూ ఉంటామో మనం కదిలింపబడమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ఆపత్కాల సమయంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన వల్ల మనకు సహాయం కలుగుతూ ఉంది. మనల్ని జీవప్రాప్తులుగా చేయువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, క్షేమం ఇచ్చేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, కాపాడువాడు ఆయనే. కాబట్టి మనం ఆయన ఆశ్రయించి ఆయన నమ్ముకొని ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనలను కరుణించి కృప చూపి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో 70వ కీర్తనలు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను శ్రమల పాలు అయి దీనుడనైతిని, యెహోవా నన్ను కరుణించుము, త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుము అని ప్రార్థన చేస్తూ. ఎలాగ ప్రార్థన చేయాలంట? ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగిన వారము, మరి ఎక్కువగా నిరీక్షణ కలిగిన వారము మనం ప్రార్థన చేయాలని 71 కీర్తన 14వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారం మనము మరి ఎక్కువగా ఆశతో కనిపెట్టుకుని నిరీక్షణ గలవారమే దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవుని దీవెనలు మనం పొందుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి. ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేస్తామో అనగా ఆ ప్రార్థన అనగా దేవుని జ్ఞాపకం చేసుకుని మనం నిట్టూర్పు విడిచే సమయంలో, ఆపద సమయంలో, శోధన సమయంలో, కష్టం సమయంలో, అనారోగ్య సమయంలో, రోగశయ్య మీద ఉండగా మనం దేవుని జ్ఞాపకం చేసుకొని చేసే ప్రార్థన. 77వ కీర్తనలో 3వ వచనంలో దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోవచ్చు ఉన్నది, నేను కలవరపడచ్చు లేక ఉన్నాను అని ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ కార్యమంతయు నేను ధ్యానం చేసుకుని నీవు నన్ను స్వస్థపరచదు, అందుకే నేను నిన్ను కొనియాడుచు ఉన్నానని కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీవు నన్ను స్వస్థపరచదువు, నేను నీకు మొర్రపెట్టక 30వ అధ్యాయం కీర్తన గ్రంథం 2వ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచదువు అని నిరీక్షణతో ప్రార్థన చేసినప్పుడు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున మనకు సంతోషం కలుగుతుందని, మన అంగలార్పణ నాట్యముగా మార్చే మన దేవుడు, మన గోడె పట్టను విడిపించి సంతోష వస్త్రం ధరింపచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము 30వ కీర్తన అంతట్లో దేవుని ఆదరణ సహాయం మనకు అనుగ్రహింపబడినట్టుగా మనం ప్రార్థన చేయాలని, మరి ఎక్కువగా నిరీక్షణతో మనము ఆపద్దినమునందు ఆయన మనకు రక్షణకర్తగా ఎత్తైన కోటగా ఉన్నాడు, మనకు సహాయం చేయ దేవుడు ఆయనే, నమ్ముకొనదగిన సహాయకుడని. యెహోవా నీ సహాయం వలన నేను జీవిస్తూ ఉన్నాను, నీ సహాయం వల్ల నేను స్వస్థపరచబడి, నీ సహాయం వలననే నేను ప్రాకారంలో దాటుతున్నాను అంటాడు. కాబట్టి మనం కూడా అలాగూ దేవుని నామం ఆశ్రయించి ప్రార్థించి పాతాళ పగాధం ఒక ఊరి నుండి మన ప్రాణం తప్పించు దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మనల్ని స్వస్థపరచు దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి చేయు ప్రార్థన, ఆయన పెట్టు మొర్ర ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుందని. 41వ కీర్తనలో రోగశయ్య మీద యెహోవాన్ని ఆదరించును, రోగము కలుగుగా నీవే వాడిని స్వస్థపరచదు, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచమని మనం ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు స్వస్థత, మనకు సహాయం, ఆ సహాయంలో స్వస్థత కేవలం స్వస్థత మాత్రమే కాదు, రక్షణ భాగం, ఆదరణ, ఓదార్పు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఆయన రాత్రంతయు ఏడుపు వచ్చినను ఉదయం సంతోషం కలుగుతుంది. ఆ ఉదయమున దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది, సంతోష సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడే, ఆయన మనలను ఆదరించి సహాయం చేసి కృప చూపి రక్షించి కాపాడే దేవుడని మనం నమ్మి ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయన నామమును ప్రతి సమయంలో మనము స్మరించుకుంటూ ఆయనకు స్తోత్రం చెల్లించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుని మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు స్వస్థత అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయనే మన రక్షణకర్త, మన దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులమును మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో చేరి
ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులు, అనారోగ్యంతో ఉన్నవారు, ప్రభా ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారు, ఇంక దేని కొరకైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేక దినములు, ప్రభా మీరు దర్శించండి. ప్రాముఖ్యంగా ప్రభా ఆపరేషన్ అయి హాస్పిటల్లో ఉన్న చెల్లిని దర్శించి ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత ఇచ్చింది ప్రభు. అలాగే ఇంకా అనేక మంది, ఎంతమంది అయితే హాస్పిటల్లో వైరల్ ఫీవర్స్తో బాధపడుతూ ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు, వారందరినీ మీ నామందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆదరణ లేక తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, మనోజ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి తల్లిగారిని కోల్పోయి ఉన్నారు. ఆదరణ దయచేయండి, కుటుంబానికి ఓదార్పును దయచేయండి ప్రభా. మీ నామమును ప్రార్థిస్తున్నాను, మీ మందిరంలోని ప్రార్థన చేయించున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా, ఇంకా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేస్తుంది. మీకు చొప్పున కరుణించండి ప్రభా. మీ నామం మెరిగి ఉండి మీ సన్నిధికి రాలేకపోవచ్చు వారికి జ్ఞాపకం చేస్తుంది. మీ మందిరాన్ని నడిపించండి ప్రభు. మీ మందిరంలో వారు మిమ్మల్ని యథార్థముగా ఆత్మతో సత్యంతో ఆరాధించి మీ మెండైన దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా హృదయమందు విశ్వసించి అంగీకరించి ప్రార్థించి రక్షింపబడే ఆత్మరక్షణ ప్రతి కుటుంబంలో దయచేయండి. మీరు నిజమైన దేవుడని, మీరే మా ప్రభువు అని, మా రక్షకుడు అని ప్రతి ఒక్కరు ఎరిగి మీ నామం స్తుతించి మీ నామం స్తోత్రం చెల్లించే భాగ్యం దయచేయండి ప్రభా. వాక్యదానంలో విత్తబడిన వాక్యం మంచి నేలలో పడి వారు నమ్ముట వలన మీ కార్యము, మీ క్రియాశక్తి ప్రభు, కార్యసిద్ధి కలుగు చేయ మీ క్రియాశక్తి, మీ శక్తి వారి జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా వాక్యము విత్తబడి నాటబడి ఫలించినట్లుగా సహాయం దయచేయండి. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. కష్టంలో, శోధనలో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేస్తుంది మా ప్రభువును, మా రక్షకుడు నాయన. ఆపత్కాలంలో నమ్ముకున్నదనే సహాయకుడు ప్రతి ఒక్కరి మేము గుర్తించి మీ నామం స్తుతించే భాగ్యం దయచేయండి మా ప్రభువు, మా దేవ, మా రక్షకు. మా ప్రార్థన ఆలకించేవాడు ఈ సమయం మీరు మా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చి, నీవే నా దేవుడు వేకురే మీ సన్నిధిని వెతుకుచ్చు సహాయం కొరకు ఎదురు చూస్తూ భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే మనకు సహాయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమం దేవుడు మీకును మీ కుటుంబములకు తోడుగా ఉంది. ఆదరించి సహాయం చేసి స్వస్థపరిచి ఆరోగ్యము, క్షేమము, కాపుదల, సంరక్షణ గురించి కునుకక కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.